నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నేను హైదరాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ డిపో దగ్గర ఉన్నాను. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఈ టింబర్స్ డిపోకి ఒక ప్రత్యేకత ఉంది, ప్రత్యేక స్థానం ఉంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జనవరి 22వ తారీఖు జరగబోతున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఆ రోజు జరగబోతోంది. అయితే ఆ ఆలయానికి సంబంధించిన ప్రధాన తలుపులు 18, అలాగే ఆలయానికి సంబంధించిన మొత్తం అక్కడ ఉన్నటువంటి తలుపులు 100 తలుపులు ఈ టింబర్స్ డిపోనే తయారు చేసింది. హైదరాబాద్ టింబర్స్ డిపోకి ఆ అవకాశం దొరకటం, దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయటం, అది మన హైదరాబాద్ వాళ్ళు తయారు చేయడం అనేది గొప్ప అదృష్టంగా, మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నారు. అక్కడ పూర్తిగా పనులన్నీ పూర్తయిపోయాయి. ప్రస్తుతం ఆ ఆలయ తలుపులకు సంబంధించి బంగారు తాపడం పనులు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లోనే ఆ తలుపుల్ని ఫిక్స్ చేసే కార్యక్రమం కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అయోధ్య రామాలయాన్ని చూడటానికి ప్రారంభోత్సవం తర్వాత అక్కడికి వెళ్లి కనుల విందుగా శ్రీరాముడిని చూసుకోవడానికి లక్షలాదిగా భక్తులు 1000 కళ్ళతో వేచి చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయోధ్య రామాలయ నిర్మాణం అనేది ఒక కళగా హిందువులకు ఉన్న విషయం తెలిసిందే. 22వ తారీఖు ప్రారంభోత్సవం జరిగిన తర్వాత తండోపతండాలుగా అక్కడికి వెళ్లి ఆలయాన్ని చూడటానికి, అలాగే శ్రీరాముడిని చూడటానికి అందరూ కూడా తన్మయత్వంతో, ఒక భక్తి భావంతో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ ఆలయానికి సంబంధించిన తలుపులు తయారు చేసే మహద్భాగ్యం హైదరాబాద్కి దక్కటం, హైదరాబాద్ కంపెనీకి అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ డిపోకి దొరకటం అనేది గొప్ప అదృష్టంగా ఈ యాజమాన్యం కూడా భావిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ టింబర్స్ డిపో లోపలికి వస్తే ఆధ్యాత్మిక భావం ఉట్టిపడుతోంది. శ్రీరాముని విగ్రహాన్ని మనం చూస్తున్నాము. శ్రీరాముడి విగ్రహం చెక్కిన విధానం కావచ్చు, ఆ శిల్ప కళ కావచ్చు, ఎంత ఆధ్యాత్మిక తనంతో ఉట్టిపడుతుందో ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇటువైపు మనం లోపలికి వస్తే గనక అనురాధ టింబర్స్ డిపో లోపలికి మనం వస్తే ఇక్కడ మనకి శ్రీ మహావిష్ణువు శిల్పం ఒకటి కనిపిస్తోంది. ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉన్నటువంటి విజువల్ మనం చూస్తుంటే గనక ఎంత అద్భుతంగా ఈ శిల్పని చెక్కారు, ఈ విగ్రహాన్ని చెక్కారో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే చిన్న పెద్ద దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఎంత అందంగా ఉన్నాయో మనకు కనిపిస్తోంది. ఇక్కడ మేము వచ్చినప్పుడు కొంతమంది భక్తులు కూడా, అంటే హైదరాబాద్లో ఈ టింబర్స్ డిపో వాళ్ళే అయోధ్య రామాలయానికి తలుపులు చేశారన్నటువంటి విషయాన్ని మీడియాలో చూసిన కొంతమంది హైదరాబాద్ వస్తులు, భక్తులందరూ, ముఖ్యంగా శ్రీరాముని భక్తులు ఇక్కడికి వస్తున్నారు. టింబర్స్ డిపో లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా గమనిస్తున్నారు. ఇక్కడ శిల్పకళా నైపుణ్యాన్ని చూసి ఆధ్యాత్మిక చింతనతో పరవశం పొందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి ఈ శిల్పానికి సంబంధించి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 21 అడుగుల పొడవు, 8.5 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన టేకు దుంగ. దాని వయసు సుమారు 1000 నుంచి 1500 సంవత్సరాలు ఉంటుందంటండి. అంటే ఈ టేకు, ఈ శిల్పాన్ని తయారు చేసింది ఏదైతే కలప ఉందో, టేకుందో 1500 సంవత్సరాల నాటిదంట. ఈ దారు శిల్పం పేరు శ్రీ అనంతశేషనైన శ్రీ మహావిష్ణుమూర్తి. దీనిని శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 6వ శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయన గిరిధర గౌడిచే చిత్ర ప్రణాళిక ప్రకారం ఈ శిల్పాన్ని పూర్తి చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తోంది. ఇందులో మనకి చిన్న చిన్న విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. శ్రీ మహావిష్ణువు అటు పక్కన కింద కావచ్చు, ఇటు పక్కన కావచ్చు, చిన్న విగ్రహం కావచ్చు, తర్వాత పెద్ద విగ్రహం కావచ్చు, చిన్న చిన్న విగ్రహాలు, అటు దేవతామూర్తుల విగ్రహాలు అటువైపు మనం చూస్తున్నాము. మొత్తం 84 పొందుపరిచారండి. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అనురాధ టింబర్స్లో ఉన్నటువంటి కళాకారులు ఎంత గొప్ప కళాకారులు, ఎంత శిల్ప నైపుణ్యం ఉన్న కళాకారులు అనేది మనకి ఈ శిల్పాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. మహావిష్ణువు చెప్పినటువంటి వాక్కును ఆధారంగా ఈ శిల్పం చెక్కబడినట్టుగా తెలుస్తోంది. శ్రీ మహావిష్ణువు అనంతశయన మూర్తిగా శిరస్సు ఎడంవైపు కనిపిస్తోంది. ఆ తర్వాత పాదాలు కుడివైపుకు ఉండేట్టు చెక్కారు. అనంతశేషుని దివ్యమంగళమైన పడగల కింద కిరీటాన్ని ఏ విధంగా ధరించి ఉందో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. దివ్య ఆభరణములతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ శిల్పం చెక్కబడినట్టుగా మనకి కనిపిస్తోంది. ఆ పక్క వాసుకి భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ విప్పారిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు కూడా మనకి శిల్పంలో కనిపిస్తున్నాడు. నారద మహర్షి, తుంబురుడు, సప్త ఋషులు, విష్ణు భక్తులైన సనక సునందనాదులు కూడా మనకి కనిపిస్తున్నారు ఈ శిల్పంలో. సకల దేవతామూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు ఈ శిల్పం ఎంత చక్కగా పొందుపరచబడిందో, ఎంత చక్కగా చెక్కబడిందో, ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే విధంగా ఎంత అద్భుతంగా దీన్ని చెక్కారో శిల్పులు మనకి చాలా కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ ఒక్క శిల్పాన్ని చూస్తే అర్థమవుతుందండి,
అనురాధ టింబర్స్ హైదరాబాద్కు చెందినటువంటి కంపెనీ. మన టింబర్స్ డిపో, మన హైదరాబాద్ టింబర్స్ డిపోలో ఉన్నటువంటి శిల్పులు ఎంత గొప్పగా శిల్పాలు తయారు చేస్తారనేది అర్థమవుతుంది. అంటే యాదాద్రి లక్ష్మీ నారసింహుడికి సంబంధించినటువంటి ఆలయంలో అక్కడ తలుపులు కూడా వీరే తయారు చేశారంట. అంటే వీళ్ళ పనితనం, వీళ్ళ గొప్పతనం, అంటే ఏదైనా పని అప్పగిస్తే 100% న్యాయం చేసేటువంటి తత్వం ఉంది కాబట్టి అయోధ్య రామాలయానికి సంబంధించి ప్రధాన తలుపులు తయారు చేసే బాధ్యత దీనికి దక్కిందనమాట. సో అంటే ఊరికే ఎవరు కూడా ఏ బాధ్యత అప్పగించరు. అంత పెద్ద గొప్ప ఆలయానికి పని అప్పగించారంటే గనక వీళ్ళ ప్రత్యేకత ఏంటో, వీళ్ళ నైపుణ్యం ఏంటో అర్థమవుతుంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ డిపోకి సంబంధించిన యజమాని ఉన్నారు, చదలవాడ శరత్ బాబు గారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. పదండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ డిపోకి సంబంధించినటువంటి అధిపతి చదలవాడ శరత్ బాబు గారు. వారితో మాట్లాడదాం. శరత్ బాబు గారు నమస్తే సార్. నమస్కారం. శరత్ బాబు గారు, అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రధాన తలుపులు ఆ పనులు మీకే అప్పగించింది ప్రభుత్వం, మీరే పూర్తి చేశారు. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఇవాళ నుంచి మేము ఈరోజు సాయంత్రం నుంచి గర్భగుడి తలుపులు, మిగిలిన ద్వారాలన్నీ కూడా పర్మనెంట్గా గుడి లోపల ఫిక్స్ చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఒకసారి అవి ఫిక్స్ అయ్యాక ఇక పర్మనెంట్గా గుడి లోపల ఉండిపోతాయి. బంగారు తాపడంతో సహా ఈ రోజు నుంచి ఫిక్స్ చేసేస్తున్నాం. తాపడం పూర్తిగా అయిపోయింది సార్? అయిపోయిందండి. ఫిక్స్ చేసే కార్యక్రమాలు అనేది స్టార్ట్ అవుతాయి ఈ రాత్రి నుంచా? మొత్తం ఎన్ని తలుపులు సార్? మొత్తం 18. అందులో 14 వరకు బంగారు తాపడం పూర్తయిపోయింది, అవి పెట్టేస్తాం. 14 బంగారు తాపడం పూర్తయిపోయింది, 18 పూర్తయిపోయినాయి. అన్నీ కూడా బిగిస్తున్నాం. ఫైనల్గా వాటి స్థానాల్లో అవి మేము ఫిట్ చేస్తున్నాం. అంటే మొత్తం మందిరానికి మొత్తం సంబంధించి ఎన్ని తలుపులు సార్? మెయిన్ గుడికి 18 తలుపులు. ఓకే. చుట్టుపక్కల ఇంకొక 126 దర్వాజాలు పూర్తయినాయి. ఇంకొక 9 దర్వాజాలు ఈ 3-4 రోజుల్లో మేము పూర్తి చేసే పని మీద బిజీగా ఉన్నాము. ఓకే. అది కాక ఫిక్సింగ్ చేసే పని మీద కూడా జరుగుతుంది పని. సార్, ఈ ఫిక్స్ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్? ఒకసారి ఆల్రెడీ బిగిచ్చేసామండి. ఆ పొజిషన్లోకి తీసుకెళ్ళి పర్మనెంట్గా సెట్ చేసేయటం. అది ఒక్కొక్క తలుపుకి ఒక్కొక్క పూట పట్టొచ్చు. మ్యాక్సిమం ఒక 4 రోజుల లోపల అన్ని తలుపులు బిగిచ్చేద్దాం అనేది మా టార్గెట్. సార్, ఈ తలుపులు చేయడానికి మీకు అవకాశం ఇచ్చినప్పుడు అంటే ఎలాంటి సంభాషణ జరిగింది? డిజైన్స్కి సంబంధించి మీరు ఏమైనా సూచనలు ఇచ్చారా, లేకపోతే మొత్తం వాళ్ళే ఈ విధంగా ఉండాలని చెప్పారా? సూచనలు చేశామండి. కొన్ని కరెక్షన్స్ అవి మేము చెప్పిన అందరూ యాక్సెప్ట్ చేశారు. ఓకే. చేసిన కరెక్షన్ ప్రకారం మళ్ళీ డిజైన్ అప్రూవల్ వచ్చాక మేము చేసాం. సార్, ఒక్కొక్క తలుపు చేయటానికి ఎంత సమయం పట్టింది సార్? స్పెసిఫిక్గా తలుపు వైజ్ చెప్పలేను, కానీ ఇది యాక్చువల్గా మొత్తం 1 సంవత్సరం రోజులు పట్టే కార్యక్రమాన్ని మేము 3 నెలల్లో పూర్తి చేసాం. కేవలం రాముల వారిని బ్లెస్సింగ్స్ ఉండబట్టే ఇంత తొందరగా పూర్తి చేయగలిగామని అనుకుంటున్నాం. సార్, ఫైనల్గా తలుపుని మీరు తయారు చేసిన తర్వాత ఈ శాంపిల్ చూస్తారు. ఒకటి చేసిన తర్వాత వాళ్ళకి చూపించుంటారు, ట్రస్ట్కి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి కావచ్చు. ఎలాంటి స్పందన వచ్చింది సార్? చాలా మంచి స్పందన వచ్చిందండి. అందరూ మెచ్చుకుంటున్నారు. నాకన్నా ఆ తలుపులు ఫోటోలు అవి చూసి మీడియాలో సాక్షాత్తు తెలంగాణ గవర్నర్ గారే మా డిపోకి వచ్చి మమ్మల్ని సన్మానం చేశారు. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? అంత భవ్యమైన గుడికి ఈ కాలంలో నిర్మించేది యావత్ భారతదేశ హిందువుల కళలో కోరిక. అటువంటి గుడికి మేము తలుపులు చేయగలుగుతున్నామంటే చేశామని అప్రిషియేట్ చేయడానికి వచ్చి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సంతోషంగా ఉంది. సార్, అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రధాన తలుపులు అంటే గర్భగుడి తలుపులు, ఆ అవకాశం మీకు రావటం అనేది నిజంగా అదృష్టం. అయితే ఆ అవకాశం రావడానికి దోహదపడిన అంశాలు ఏంటి సార్? అంటే ఎవరికీ రానిది తలుపులు తయారు చేసే అవకాశం అనురాధ టింబర్ డిపోకే, శరత్ బాబు గారికి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? భారతదేశంలో చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మమ్మల్ని ఒక 3-4 సంవత్సరాల క్రితం చంపత్రాయ్ గారికి గుడి ఎలా ఉండబోతుంది అనేది ప్రజలు చూడటానికి ఒక మోడల్ కావాల్సి వచ్చింది. ఆ మోడల్ వుడ్లో తయారు చేయమని మమ్మల్ని పిలిపించి మాకు చెప్పారు. మేము గుడికి ఎలా ఉండబోతుంది అనేది ఒక మంచి మోడల్ తయారు చేసి గుడి దర్శనం మార్గంలో పెట్టాం.
ప్రజలందరూ రోజు 20-30 వేల మంది 2 లక్షల మంది దాకా దర్శనానికి వచ్చేవాళ్ళు ఇప్పుడు అందరూ చూస్తున్నారు. దాని మీద మాకు మంచి రెస్పాన్స్ బాగుంది, బాగా చేశారనే పేరు వచ్చింది. ఆ తర్వాత పోయిన సంవత్సరం మొదట్లో మమ్మల్ని పిలిపించి మాకు ఇంటర్వ్యూ, అంటే ఇండియాలో ఉన్న గత చరిత్ర కూడా చూస్తారు కదా, ఇండియాలో ఉన్న అతి బెస్ట్ టీమ్స్ ఎవరైతే ఉంటారో అన్ని రకాలుగా వాళ్ళకి నైపుణ్యం ఉండాలి, చేయించగలగాలి, మనుషులు ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అట్లా వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్లో టాటా కన్సల్టెన్సీ, ఎల్ఎన్టీ, అయోధ్య ట్రస్ట్ వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళని ఎవరు పిలిచారో మాకు తెలియదు, మమ్మల్ని పిలిచారు ఇంటర్వ్యూకి. తర్వాత మాకు పని అప్పచెప్పారు. సింగిల్ టేక్ లోనే మీకు వర్కౌట్ అయిపోయింది. మీతో మాట్లాడిన తర్వాత టీంతో 2 విధాలుగా అనుకుంటానండి. ఒకటేమో మేము శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి కార్యక్రమం చేసాం, ఆ స్వామికి అన్ని తలుపులు చేసాము. ఆ స్వామి ఆశీర్వాదంతోనే ఆయన మమ్మల్ని అయోధ్య పంపించాడు అనుకుంటాము. ఓకే, మళ్ళీ మా కంపెనీలో ఉన్న ఇన్హెరెంట్ ఎక్స్పీరియన్స్, స్కిల్, మ్యాన్ పవర్, అంటే అంతమంది కార్వర్లు, కార్పెంటర్లు మా దగ్గర ఉండబట్టి మాకు ఈ పని మేము చేయగలమని వాళ్ళకి నమ్మకం కలిగి ఇచ్చారని అనుకుంటున్నాను. అన్నిటి మించి రాముల వారి దయ అనుగ్రహం ఉందని అనుకుంటున్నాను. సార్, అంటే ఈ తలుపుల్లో వాడేటువంటి కలప ఏది ఉంటే బాగుంటుంది అన్న విషయానికి సంబంధించి కూడా ముందే సూచన చేశారా వాళ్ళు? బలార్షా టేక్ని ఐడెంటిఫై చేశామండి. బలార్షా టేక్ అనేది ఒకటేంటంటే రిక్వైర్మెంట్, ఈ గుడికి సంబంధించిన ఏదైనా భారతదేశం అయి ఉండాలి. అందుకని బలార్షా టేక్ని ఐడెంటిఫై చేసినప్పుడు బలార్షాలో హయ్యెస్ట్ క్వాలిటీ వుడ్ వాడటం జరిగింది. సార్, రాష్ట్రపతి నిలయంలో కూడా ఒక కార్యక్రమం చేసినట్టుగా సమాచారం ఉంది. ఏం జరిగింది సార్ అక్కడ? మన తెలంగాణలో రాష్ట్రపతి నిలయంలో ఒక హిస్టారిక్ ఫ్లాగ్ పోస్ట్ ఉంది. ఆ ఫ్లాగ్ పోస్టు 10-15 సంవత్సరాల నుంచి దాన్ని రీప్లేస్ చేయడానికి వాళ్ళకి వెండర్ కానీ సప్లయర్ కానీ దొరకలేదు. రాష్ట్రపతి నిలయం మా బోయినపల్లికి అతి దగ్గరగా ఉన్నా కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ ఏదన్నా కానీ తెలియలేదు. ఈ మధ్య మేము మీడియాలో బాగా వచ్చాం కాబట్టి వాళ్ళకి తెలిసింది, ఐడెంటిఫై చేశారు మమ్మల్ని. చేసి ఇట్లా ఒక 120 అడుగులు పొడవు టీక్ వుడ్తో ఫ్లాగ్ పోస్ట్ చేయగలరా అని అడిగితే మేము చేసి ఇచ్చాము. అది చాలా తక్కువ సమయం. రాష్ట్రపతి మొన్న వింటర్ సోలన్కి హైదరాబాద్ వచ్చారు, లోపల ఓపెనింగ్కి అది రెడీ చేసి ఇవ్వాలన్నారు. కేవలం 15 రోజులు వర్కింగ్ టైంలో మేము అది పూర్తి చేసి అక్కడ ఇన్స్టాల్ చేసాము. ఇంజనీరింగ్ ఫీట్ అని అనిపిస్తుంది మాకు ఒక్కోసారి. అంత తొందరగా వుడ్లో మేము చేయగలిగి అది ఇన్స్టాల్ చేయటం అనేది అదొక ఎక్స్క్లూజివ్ ఫ్యూచర్. అంటే రాష్ట్రపతి ముర్ము గారు మాట్లాడారా దీనికి సంబంధించి? మా నాన్నగారిని మా తమ్ముడిని బాగా అభినందించారండి. వాళ్ళు మెచ్చుకున్నారు. రాష్ట్రపతి మేడం, నేను ఇది అవుద్దని అనుకోలేదు, చాలా తొందరగా చాలా బాగా చేశారు అని మెచ్చుకున్నారు. సార్, రామ మందిరంలో అంటే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 22వ తారీఖు జరగబోతోంది. దానికి ఆహ్వానం అందిందా మీకు? అందిందండి, ఆహ్వానం అందింది. మేము పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపించింది సార్ ఈ క్రతువు మొత్తం? అంటే మీకు అవకాశం రావటం, తలుపులు పూర్తి చేయడం, ప్రస్తుతం బంగారు తాపడం జరుగుతోంది, ఇవాళ రేపు అయిపోయింది, బిగించే కార్యక్రమం కూడా జరుగుతోంది. సో ఇదంతా చాలా తక్కువ సమయంలో అయిపోయింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇంకా చెయ్యాలి, మా మీద ఎంతో బాధ్యత పెట్టారు ప్రజలు. అంటే ప్రజలంటే మీ బోటి వారు, మీడియా నుంచి కానీ, గవర్నర్ గారు రావటం కానీ ఇవన్నీ చూస్తుంటే మా మీద ఇంత బాధ్యత లోడ్ ఉంది అనేది తెలుస్తుంది. ఇంకా పూర్తి చేయాల్సిన పని చాలా ఉంది. అది చాలా రెస్పాన్సిబుల్గా పూర్తి చేయాల్సిన, ఇంకా డెడికేటెడ్గా చేయాలి అని తెలుస్తుంది. సో పూర్తి చేసే పనిలో ఉన్నాం మేము. ఇంకా మా వర్క్ పూర్తి అవ్వలేదు. సరే, 22వ తారీఖు ప్రారంభోత్సవం ఉంది. ఏ సమయానికల్లా ఈ తలుపులు బిగించే కార్యక్రమం పూర్తవుతుందంటారు? ఇంకొక వారం లోపల పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. వీలైతే ఒక 2-3 రోజుల ముందే అవ్వచ్చు. ఓకే సార్, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, అయోధ్య రామమందిరం చూడటానికి దేశం నలువైపుల నుంచి కూడా ప్రజలందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఆలయం అనేది ఒక కళ, మీకు తెలిసిన విషయమే. అలాంటి ఆలయంలో మీకు సంబంధించిన మీరు వర్క్ చేసినటువంటి తలుపులు కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటాయి. ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు?
మాటలు రావట్లేదు సడన్గా. ఆ ఫీల్ అవుతున్నాను అనమాట. సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా కష్టంగా ఉందండి నాకు. ఎందుకంటే ఆ దైవమే మా చేత చేపించింది అనుకుంటున్నాను. ఎస్ ఎన్నో కార్యక్రమాలు మన కంట్రోల్ లేకుండా జరుగుతాయి. ఇది అట్లా జరిగిందనే ఫీలింగ్ ఉంది. అయితే ఏ రోజుకి ఆ రోజు మేము పూర్తి చేయాల్సిన ఒత్తిడిలో అది ఫీల్ అవ్వలేదు. పని అయినాక నిదానంగా సంతోషపడటం అనేది జరుగుతుంది.